Hello friends, welcome to Honey GS classes. 6th April daily current affairs with GS points. సో ఫస్ట్ మన 6th April అనేది ఎవ్రీ ఇయర్ యుఎన్ఓ సెలబ్రేట్ చేస్తుంది. ఎట్లా అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ అని చెప్పేసి సో ఏప్రిల్ 6th యుఎన్ఓ జరుపుతుంది. క్రీడలు అనేవి అభివృద్ధి కోసము శాంతి కోసం అని చెప్పేసి అర్థం వస్తుంది. థీమ్ ఏంటి అంటే సో స్పోర్ట్స్ అనేవి దేన్ని ప్రమోట్ చేస్తుంది అంటే ఇన్ఫ్యాక్ట్ పీస్ఫుల్ సొసైటీని ప్రమోట్ చేస్తుంది. సో పీస్ఫుల్ సొసైటీ అండ్ ఇంక్లూజివ్ సొసైటీ అంటే అర్థం ఏమొస్తుందంటే ఈ అంతర్జాతీయంగా క్రీడలు అనేవి దేన్ని ప్రోత్సహిస్తుంది అంటే శాంతియుతమైన సమాజాన్ని అందరినీ చేర్చుకునే సమాజాన్ని అని చెప్పేసి మనకి అర్థం వస్తుంది. అంటే స్పోర్ట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే సో శాంతి కోసం అని చెప్పేసి తర్వాత మనకు అందరినీ చేర్చుకోవాలని చెప్పేసి ఎవరిని వదిలిపెట్టద్దని చెప్పేసి అర్థం వచ్చేలా థీమ్ తీసుకోవడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలుపుకుపోవాలి, శాంతియుతంగా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఆ పీస్ ఏదైతుందో దానికోసం అని చెప్పేసి స్పోర్ట్స్ డేని యుఎన్ఓ సెలబ్రేట్ చేస్తుంది. సో ఇది థీమ్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తే రావచ్చు. నెక్స్ట్ ఈరోజు పాలిటీ ఆర్టికల్స్ లేవు. సో ఎకనామీ ఆర్టికల్స్ మనకి 2 ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే ఈ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అనేది ఉంది కదా, సో పారిశ్రామికంగా తయారు చేసే ఆల్కహాల్ మీద ట్యాక్స్ విధించే అధికారము కేంద్రానిదా రాష్ట్రాలదా అని చెప్పేసి సుప్రీంకోర్టు విచారణ చేస్తుంది. దాని నేపథ్యంలో మనకు ఒక కేసు వార్తల్లో ఉంది. సో ఏంటి ఫస్ట్ అంటే ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అని చెప్పేసి పిలుస్తున్నాం. అంటే మానవ వినియోగం కాకుండా ఈ పరిశ్రమ లోపల దీన్ని ఉపయోగిస్తారు. సో ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అని చెప్పేసి సో దీని యొక్క వినియోగం ఏదైతే ఉందో దీని మీద ఎక్సైజ్ ట్యాక్స్ అని చెప్పేసి మనం విధిస్తాం కదా. సో ఎక్సైజ్ ట్యాక్స్ అనేది డ్యూటీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పేసి మనం విధిస్తాం. భారతదేశం లోపల ఒక వస్తు ఉత్పత్తి అయినప్పుడు ఎక్సైజ్ సుంకం అని చెప్పేసి విధిస్తాం. అయితే ఈ ఎక్సైజ్ డ్యూటీ అనేది ఎవరు విధిస్తారు? సో రాష్ట్రం విధించవచ్చా లేదా కేంద్రం అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ దీనికోసం అని చెప్పేసి 9 మెంబర్ బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో 9 మెంబర్ బెంచ్ కాబట్టి ఇదేంటి కాన్స్టిట్యూషనల్ బెంచ్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో రాజ్యాంగ ధర్మాసనం అని చెప్పేసి చెప్పొచ్చు. ఏ విషయంలో మనకి అంటే ఇండస్ట్రియల్ ఆల్కహాల్ మీద ఎక్సైజ్ డ్యూటీ విధించే అధికారము సెంటర్ వర్సెస్ స్టేట్ విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేస్తుంది. సో మనం డిస్కస్ చేయాలి ఫస్ట్ ఈ బేసిక్ క్వశ్చన్ అండి. ఎక్సైజ్ డ్యూటీ అనేది ఈ జిఎస్టీ వచ్చినాక రెండింటి మీద మాత్రమే మనకు పనిచేస్తుంది, పెట్రోలియం అని చెప్పేసి మద్యం అని చెప్పేసి. రైట్, ఈ మద్యం మనకి స్టేట్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి జనరల్గా రాష్ట్రాలు ట్యాక్స్ విధిస్తాయి. అయితే ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అనేది సో కేంద్రం ఏమంటుంది అంటే ఫస్ట్ రాష్ట్రం ఏమంటుంది అంటే ఈ ఎక్సైజ్ డ్యూటీ మనకు మద్యం మీద మేమే విధిస్తాము, సెంట్రల్ గవర్నమెంట్కి అధికారం లేదు అని చెప్పేసి రాష్ట్రం యొక్క వాదన. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుంది మనకి మద్యం అనేది స్టేట్ లిస్ట్లో ఉంది కాబట్టి ఆల్కహాల్ అనేది ఉంది కాబట్టి సో మాకే అధికారం ఉందని చెప్పేసి స్టేట్ లిస్ట్లో నెంబర్ 8 అని చెప్పేసి ఉంటుంది. కేంద్రం ఏమంటుంది అంటే ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అనేది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1951 ప్రకారం మనకి యూనియన్ లిస్ట్లో ఉంది కాబట్టి మేమే వేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఆల్కహాల్ ఏదైనా ఆల్కహాల్ అని చెప్పేసి రాష్ట్రం చెప్తే ఆల్కహాల్ ఏదైనా ఆల్కహాల్ కాదు, ఇండస్ట్రియల్ ఆల్కహాల్ వేరు, మానవ వినియోగం కోసం అని చెప్పేసి ఉండే ఆల్కహాల్ వేరు అని చెప్పేసి కేంద్రం వాదిస్తుంది. సో ఇరు వాదనలు వింటూ సుప్రీంకోర్టు విచారణ చేస్తుంది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. అయితే ఇంతకుముందు కేసు వెరీ ఫేమస్ కేసు అని చెప్పేసి చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ అది సింథటిక్స్. సో కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి, సింథటిక్స్ అండ్ కెమికల్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అని చెప్పేసి ఉంటుంది. సో 1989 కేసు అండి ఇది. సింథటిక్ అండ్ కెమికల్స్ కంపెనీ వర్సెస్ యూపీ అని చెప్పేసి ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఆల్రెడీ. సో ఇండస్ట్రియల్ ఆల్కహాల్ విషయంలో ఎక్సైజ్ డ్యూటీ విధించే అధికారము రాష్ట్రాలకు లేదు అని చెప్పేసి చెప్పింది. రాష్ట్రాలకు ఉన్న అధికారం ఏంటి అంటే ఆ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ని మిస్యూజ్ చేయకుండా నియంత్రించే అధికారం ఉన్నది తప్పితే సుంకం విధించే అధికారం లేదు అని చెప్పేసి సింథటిక్ అండ్ కెమికల్స్ కంపెనీ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో సుప్రీంకోర్టు చెప్పి ఉన్నది. ఈ కేసుని ఇప్పుడు రివ్యూ చేస్తున్నారు. సో అందుకోసం అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది.
సో బేసిక్ చూస్తే మనకి ఎక్సైజ్ డ్యూటీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో మనకు ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ వాళ్ళు దీన్ని ఇన్ఫ్యాక్ట్ వసూలు చేసే రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటారు. సో సిబిఈసి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో కస్టమ్స్ డ్యూటీ అనేది ఇంపోర్టెడ్ గూడ్స్ మీద విధిస్తాము. ఎక్సైజ్ డ్యూటీ అనేది ఇండియా లోపల ఉత్పత్తి అయిన వస్తువు మీద మనము విధిస్తాము. జిఎస్టీ వచ్చినాక ఎక్సైజ్ డ్యూటీ ఉందా అంటే ఉన్నది. సో మన పెట్రోలియంకి అండ్ మద్యంకి అయితే వర్తింపజేస్తున్నాం. ఇది కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాజ్యాంగ ధర్మాసనం వచ్చింది కాబట్టి 145 సబ్ క్లాస్ 3 అని చెప్పేసి కూడా మనకు ఆర్టికల్ వస్తుంది. రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అధికారము సిజేఐ మాత్రమే కలిగి ఉంటాడు యాజ్ పర్ మాస్టర్ ఆఫ్ ది రోస్టర్గా. రైట్. ఎక్సైజ్ డ్యూటీ అనేది ఏ రకమైన పన్ను అంటే మనకి పరోక్ష పన్ను అని చెప్పేసి వస్తుంది. దీన్ని ఎవరు వసూలు చేస్తున్నారంటే సిబిఈసి బోర్డు రెస్పాన్సిబిలిటీ వహిస్తుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ ప్రతి 2 monthsకి రిపీట్ అవుతుంది. మానిటరీ పాలసీ కమిటీ తన యొక్క మానిటరీ పాలసీని చెప్పింది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. ఎవ్రీ 2 monthsకి మనకి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ పెట్టుకుంటుంది. సో మానిటరీ పాలసీ కమిటీ యొక్క నిర్ణయాలు అని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. ఇది ఎవ్రీ 2 months వస్తుంది. ఈ ఫిబ్రవరి మంత్లో మనం డిస్కస్ చేసినాం కదా. నెక్స్ట్ 2 months అయిపోయింది కాబట్టి ఏప్రిల్లో వచ్చింది. సో ఫిబ్రవరి మంత్లో ఏ నోట్స్ ఉన్నదో ఏప్రిల్లో అదే వస్తుంది. ఎటువంటి మార్పు లేదు. మనకి ఏమైనా మార్పు చేస్తే డిస్కస్ చేయాల్సి ఉంటే బట్ మనకు మార్పు ఏమీ లేదు. ఆ నోట్స్ మనం కాపీ కొట్టినా సరిపోతుంది. అదే పేజీ జిరాక్స్ కొట్టినా కూడా సరిపోతుంది. రైట్. సో కొద్దిగా మన బేసిక్స్ చూస్తే ఇట్లా మానిటరీ పాలసీ కమిటీ అనేది ఒక చట్టబద్ధ సంస్థ. 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారం అని చెప్పేసి ఏర్పాటు అవుతుంది. మొత్తం 6 members ఉంటారు. ఉర్జిత్ పటేల్ కమిటీ సిఫార్సు మేరకు అని చెప్పేసి 2016లో మనకి ఏర్పాటు అయింది ఎంపీసీ. ఇందులో మొత్తం 6 members ఉంటారు. 3+3 అని చెప్పేసి పిలుస్తాం. ముగ్గురు ఎవరు అంటే మనకి ఫ్రమ్ ఆర్బీఐ, ఈ ముగ్గురు ఎవరంటే ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ ముగ్గురులో చూస్తే ఇట ఆర్బీఐ ఇన్ఫ్యాక్ట్ మన గవర్నర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా ఈ ఎంపీసీ కమిటీకి పనిచేస్తారు. మానిటరీ పాలసీ యొక్క ఇన్ఛార్జ్గా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పనిచేస్తాడు. మొత్తం 4 members ఉంటారుగా, అందులో ఎవరైనా ఒకరు డిప్యూటీ గవర్నర్లో ఈ 4 membersలో ఒకరైతే ఇన్ఛార్జిగా వ్యవహారం చేస్తారు మానిటరీ పాలసీకి. ఇంకొకరు ఆర్బీఐ బోర్డు నుంచి వస్తారు. మిగతా ముగ్గురు ఎవరంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంతమందిని మనకి నియామకం చేస్తుంది. రైట్. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు 1 yearలో 4 times కంపల్సరీ మీటింగ్ పెట్టుకోవాలి. బట్ మనకి సాంప్రదాయకంగా ఎవ్రీ 2 monthsకి అని చెప్పేసి 6 సార్లు సమావేశం పెడుతున్నారు. ఈ మానిటరీ పాలసీ కమిటీ యొక్క లక్ష్యం ఏంటంటే మనకి ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్లో పెట్టాలి. ఎంత మనకి సో 4% ఉండొచ్చు, కొన్నిసార్లు +or-2 అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే సో కనిష్టంగా 2 ఉండొచ్చు, గరిష్టంగా 6 వరకు అయితే మనకి ఉండొచ్చు. సో ఇన్ఫ్లేషన్ కంట్రోలు, జీడిపి గ్రోత్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ తన మానిటరీ పాలసీని ఆర్బీఐ అయితే చూసుకుంటుంది. మెయిన్ లక్ష్యం ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఆర్బీఐ యొక్క మెయిన్ లక్ష్యము. అదే విషయంలో గ్రోత్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇది వెరీ బేసిక్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ. ఇప్పుడు ఏంటి అంటే సో మరి ఏప్రిల్ యొక్క మానిటరీ పాలసీ కమిటీ యొక్క రివ్యూ ఏంటని చెప్పేసి మనం చూసుకోవాలి. సో ఫస్ట్ మానిటరీ పాలసీ కమిటీ ఓటింగ్ ద్వారా ఈ రెపో రేట్ని నిర్ణయం చేస్తుంది. సో రెపో రేటు అని చెప్పేసి ఎంత ఉంది ఇది అంటే 6.5 ఉన్నది. సో వరుసగా 7వసారి ఇట్ ఈస్ అన్చేంజ్డ్. అంటే ఏంటి 7వసారి ఎటువంటి మార్పు లేదు. సో ఫస్ట్ది మనకు అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇది 5-1 ఓటుతోని ఈ రెపో రేట్ని అక్కడే ఉంచిళ్ళు. అంటే మొత్తం 6 membersలో ఒకరు ఈ ఇన్ఫ్యాక్ట్ రెపో రేట్ను తగ్గించాలని చెప్పేసి ఓట్ చేయడం జరిగింది. సెకండ్ చూస్తే సో స్టాండ్స్ ఏంటి, ఆర్బీఐ యొక్క స్టాండ్స్ అంటే ఆర్బీఐ యొక్క విధానం ఏంటి అంటే ఇప్పుడు రెపో రేట్ తగ్గించలేదు కాబట్టి తన యొక్క ఈ ఇన్ఫ్యాక్ట్ విత్డ్రాల్ ఆఫ్ అకామోడేటివ్ పాలసీని కంటిన్యూ చేస్తుంది. సో ఫస్ట్ వర్డ్ రాయండి ఇక్కడ, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. విత్డ్రాల్ ఆఫ్ అకామోడేటివ్ పాలసీ. సో ఇన్ఫ్యాక్ట్ అకామోడేటివ్ పాలసీ అంటే సానుకూల వైఖరి అని చెప్పేసి పిలుస్తున్నాం. రెపో రేటు తగ్గించే వైఖరి అని చెప్పేసి పిలుస్తున్నాం.
విత్డ్రా చేసుకుంది కాబట్టి ఇంకా తగ్గిస్తలేదు, అంతే ఉంచింది అని అర్థం వస్తుంది. కాబట్టి ఆర్బీఐ స్టాండ్స్ ఏంటి అంటే మన ప్రజెంట్ సానుకూల వైఖరి ఉపసంహరణ అని చెప్పేసి తెలుగులో పిలుస్తున్నాం. ఇంగ్లీష్లో ఏంటి అంటే విత్డ్రాల్ ఆఫ్ అకామిడేటివ్ పాలసీ అని పిలుస్తాం. రైట్. సో మనకి రెపో రేట్ తెలుసు ఆల్రెడీ, మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఒక వాణిజ్య బ్యాంక్ ఎస్బీఐ తీసుకోండి. సో ఇది ఆర్బీఐ దగ్గర అప్పు చేస్తుంది. సో ఆర్బీఐకి ఎస్బీఐ చెల్లించే వడ్డీ రేట్ ఏదైతే ఉందో దాన్ని రెపో రేట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. జనరల్గా మనకి ద్రవ్యోల్బణం ఎక్కువ ఉన్నప్పుడు చూస్తే ఇట ఇన్ఫ్యాక్ట్ రెపో రేట్ని ఏం చేస్తుంది, మరింతగా పెంచుతుంది. ఎందుకోసము? సో వడ్డీ రేట్ ఎక్కువ పెంచితే ఇన్ఫ్యాక్ట్ ఇది ఎస్బీఐ ఎక్కువ వడ్డీకి అప్పు తెస్తుంది, మనకు కూడా ఎక్కువ వడ్డీకే అప్పు ఇస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ హై ఉన్నప్పుడు మనం లోన్ తీసుకోం కాబట్టి, లోన్ తీసుకుని డబ్బులు ఉండవు కాబట్టి, ఇన్వెస్ట్మెంట్ చేయం కాబట్టి, ఎంప్లాయ్మెంట్ కల్పించాం కాబట్టి, సో వాళ్ళ డబ్బులు ఉండవు కాబట్టి ధరలు దిగి వస్తాయి. అంటే ఇన్ఫ్లేషన్ హై ఉన్న టైంలో రెపో రేట్ని వేస్తుంది అంటే ఇన్ఫ్యాక్ట్ మరింతగా పెంచుతుంది. నెక్స్ట్ అంటే ద్రవ్యోల్బణము తగ్గించాలంటే ఏం చేస్తుంది అన్న మనకు వేస్తుంది, రెపో రేట్ని అయితే పెంచుతుంది. సో మనకు కన్ఫ్యూజ్ ఇక్కడ ఏం లేదు. రెపో రేట్ ఎక్కువ ఉంటే ఎస్బీఐ ఎక్కువ వడ్డీ రేటుకు అప్పు ఇస్తుంది కాబట్టి, మనకు ఎక్కువ వడ్డీ రేటుకి ఇస్తుంది కాబట్టి, మనం లోన్ తీసుకోం కాబట్టి, డబ్బులు ఉండవు కాబట్టి, వస్తువులు కొనుక్కోం కాబట్టి డిమాండ్ తగ్గిపోయి ధరలు తగ్గి వస్తాయి. ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు రెపో రేట్ని వేస్తుంది అంటే హై లెవెల్లో ఉంచుతుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. లేదా ద్రవ్యోల్బణం తక్కువ చేయాలంటే రెపో రేట్ను హై లెవెల్లో ఉంచుతుంది. ఇక్కడ వర్డ్స్ బట్టి మనం కన్ఫ్యూజ్ కావద్దు, ఇన్ఫ్యాక్ట్ మన కాన్సెప్ట్ అర్థం కావాలి. రైట్, ఇది క్లియర్. నెక్స్ట్ రెపో రేట్ని తగ్గిస్తే ఏమవుతుంది అంటే, సో తగ్గిస్తే ఏమవుతుంది, ఇన్ఫ్యాక్ట్ మనకి ఎస్బీఐ తక్కువ రేటుకే అప్పు తీసుకొస్తుంది. ఎస్బీఐ తక్కువ రేటుకి అప్పు తెచ్చింది కాబట్టి మనకి తక్కువ రేటుకి అప్పు ఇస్తుంది. మనం ఏం చేస్తాం, ఎక్కువ లోన్ తీసుకుంటాము, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం, ఎక్కువ వస్తు ఉత్పత్తి చేస్తాం కాబట్టి, సో అప్పుడు మన గ్రోత్ రేట్ ఎక్కువ పెరిగిపోతుంది. కాబట్టి ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉంటే రెపో రేటు తక్కువ ఉంటుంది కాబట్టి, సో దేశం యొక్క అభివృద్ధికి అది కీలకమని చెప్పేసి చెప్పొచ్చు. కాబట్టి ఆర్బీఐ యొక్క విషయంలో మనం చూస్తే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చాలా ముఖ్యమైన విషయం. రైట్, 6.5 ఉంచింది. సో దీనికి అనుగుణంగా మనకు కొన్ని మారుతూ ఉంటాయి. ఏంటి మారుతూ ఉంటాయి అంటే, సో ప్లస్ 0.25 వేసుకుంటే ఇన్ఫ్యాక్ట్ ఇటువైపు బ్యాంకు రేట్ వస్తుంది 6.75 అని చెప్పేసి వస్తుంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి 6.75 అని చెప్పేసి వస్తుంది. మనం రెండు డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఓవర్ నైట్ అప్పు చేయాలంటే ఎంఎస్ఎఫ్ వస్తుంది. జనరల్గా 2 to 14 days చేయాలంటే రెపో రేట్ వస్తుంది. ఎక్కువ కాలం అప్పు చేయాలంటే బ్యాంక్ రేట్ అని చెప్పేసి వస్తుంది. రైట్, నెక్స్ట్ ఇటువైపు చూస్తే ఏంటి, -0.25 అంటే రెపో రేట్లో మైనస్ చేస్తే 6.25 వస్తుంది కదా. సో ఇది స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అని చెప్పేసి పిలుస్తున్నాం, ఎస్డిఎఫ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. రైట్, ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం నెక్స్ట్. తర్వాత రివర్స్ రెపో రేట్ అని చెప్పేసి ఉంటుంది. సో రివర్స్ రెపో రేటు ఎంత ఉంది, ఇది 3.35 ఉంది ప్రజెంట్. ఆర్బీఐ అయితే ఈ రివర్స్ రెపో రేటు కంటే అటువంటి ఉపయోగం ఉన్న ఎస్డిఎఫ్కి ఎక్కువ ఉపయోగం ఇస్తుంది, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇది మనం కీవర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి నేను ఏమంటున్నా అంటే, ఆర్బీఐ అనేది ఇటీవల చూస్తే రివర్స్ రెపో రేటు అమలు చేయడం కంటే ఎస్డిఎఫ్ వైపే మొగ్గు చూపుతుంది. రివర్స్ రెపో రేటు మనకి తగ్గించలేదు, పెంచలేదు, మార్పు చేయలేదు, దీన్ని అమలు చేయట్లేదు. ఇప్పుడైతే రద్దు చేయలేదు కానీ అమలు చేయట్లేదు అంటే అది అట్లా మనకు నిస్తేజంగా ఉండిపోయింది. సో వాట్ ఈస్ ద రివర్స్ రెపో రేటు, వాట్ ఈస్ ద ఎస్డిఎఫ్, ఇవి రెండింటి యొక్క అర్థం మనకు ఒకటే వస్తుందండి. రైట్, ఇన్ఫ్యాక్ట్ ఏంటి ఇక్కడ అంటే, రెపోకి రివర్స్ చేస్తే రివర్స్ రెపో రేట్ వస్తుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఐఏ అప్పు చేస్తుంది ఎస్బీఐ దగ్గర, అప్పుడు ఎస్బీఐకి చెల్లించే వడ్డీ రేట్ ఏదైతే ఉందో దీన్ని రివర్స్ రెపో అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇట్లా ఉంటే రెపో, ఇట్లా ఉంటే రివర్స్ రెపో అని చెప్పేసి వస్తుంది. నిజంగా ఆర్బీఐ అప్పు చేస్తుందంటే నిజంగా అట్లా రాదు మనకి అర్థం అనేది. ఎస్బీఐ తన దగ్గర ఉన్న అదనపు నగదుని ఆర్బీఐ దగ్గర అట్టి పెడుతుంది. అంటే అదనపు నగదు ఉన్నప్పుడు ఆర్బీఐ దగ్గర పెట్టుకుంటుంది. సో అప్పుడు మనకు ఆర్బీఐ వడ్డీ చెల్లిస్తుంది, రివర్స్ రెపో అని చెప్పేసి పిలుస్తున్నాం. 3.35 చెల్లిస్తుంది ఇప్పుడు.
నెక్స్ట్ ఎస్డిఎఫ్ అంటే ఏంటంటే సేమ్ మనకు ఇన్ఫ్యాక్ట్ ఎస్బీఐ తన దగ్గర ఉన్న అదనపు నగదుని ఆర్బీఐ దగ్గర పెడుతుంది. సో అప్పుడు ఆర్బీఐ వడ్డీ చెల్లిస్తే దాన్ని ఎస్డిఎఫ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది 6.25 ఉన్నది. ఇప్పుడు ఎస్బీఐ ఎటువైపు మొగ్గుతుంది? సో రెండింటి అర్థం ఒకటే మనకి. ఇక్కడ ఇంకోటి చెప్పాలి అంటే మా తేడా ఏంటి అంటే ఈ రివర్స్ రెపో రేటుకు గాను సో ఆర్బీఐ పూచీకత్తు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎస్బీఐ ఎంత డబ్బు పెడుతుందో అంత డబ్బుకు ఈక్వల్గా కొంత పూచీకత్తు హామీ ఇవ్వాలి. ఎస్డిఎఫ్లో చూస్తే ఎటువంటి హామీ అవసరం లేదు, పూచీకత్తు లేకుండా ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఐ వడ్డీ చెల్లిస్తుంది. ఇట్ ఈస్ కొలెటరల్ ఫ్రీ కాదు, ఇట్ ఈస్ కొలెటరల్ ఫ్రీ అని చెప్పేసి పిలుస్తున్నాం, పూచీకత్తు అవసరం లేదు. సో కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఏది ఎస్బీఐ దేనికి ఎక్కువ ఇస్తుంది అంటే ఇన్ఫ్యాక్ట్ ఎస్డిఎఫ్కే ఇస్తుంది. ఎందుకోసం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి. మరి ఎస్డిఎఫ్ని ఎందుకు తీసుకొచ్చింది రివర్స్ రెపో రేట్ ఉండంగా అంటే సో ఒకటే దానికి కారణం ఏంటి అంటే మన కరోనా టైంలో ఏమైంది అంటే 22 మే మాసంలో తొలిసారిగా ఎస్డిఎఫ్ తీసుకొస్తుంది మన ఆర్బీఐ. ఇన్ఫ్లేషన్ హై లెవెల్లో ఉంది, 7-8 వరకు వెళ్ళిపోయింది. సో అప్పుడు ఏం చేయాలి, మనకి ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ డబ్బు ఉంటాయి గిట్ట. సో నీ డబ్బులు జేబులో ఉన్నట్లయితే నువ్వు వస్తువులను ఇంకా ఎక్కువ కొంటావు. కొంటే ఏమవుతుంది అంటే వస్తువులకు డిమాండ్ ఇంకా పెరిగిపోతుంది, ధర ఇంకా పెరిగిపోతుంది. అంటే ఏం చేయాలి, నీ జేబులో డబ్బులు పీల్చుకోవాలి, ఆర్థిక వ్యవస్థలో ఉన్న అదనపు నగదును పీల్చుకోవాలని చెప్పేసి అంటే ఏం చేయాలి అంటే సో అప్పుడు ఎస్డిఎఫ్ అని చెప్పేసి తీసుకొచ్చింది. మరింత ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తే ఎస్బీఐ అనేది మనకు రుణాలు ఇవ్వకుండా అటువైపు నగదుని పెట్టేస్తుంది. రుణం ఇవ్వకుండా మన డబ్బులు ఉంటాయి కాబట్టి మనము రేటు చేయం కాబట్టి ద్రవ్యోల్బణం దిగి వస్తా అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ నిర్ణయం తీసుకున్నది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో రివర్స్ రెపో రేట్ అనేది 3.35 అనేది ఎప్పటికీ సేమ్ ఉంటుంది మనకు. 6.25 అనేది ఎస్డిఎఫ్ అనేది చూస్తే గిట్ట ఇన్ఫ్యాక్ట్ ఇది రెపో రేటుకు అనుగుణంగా మారుతుంది. రెపో రేట్లకే 25 బేస్ పాయింట్స్ తీసి పడేస్తే వచ్చేది మనకి ఎస్డిఎఫ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ప్లస్ 25 బేస్ పాయింట్స్ కలిపితే బ్యాంక్ రేట్ వస్తుంది, ఎంఎస్ఎఫ్ అని చెప్పేసి వస్తుంది. సో మనం ఎస్డిఎఫ్ రివర్స్ రెపో రేట్ తేడా ఏంటి అంటే సింపుల్ చెప్పాలి అంటే మనం ఇంతకుముందు క్లాస్ చేసి ఉన్న మే 22 మాసం లోపల ఒక యూట్యూబ్ తమిళ చూస్తే గిట్ట ఆ తమిళ మీద మనకి ఇట్లా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక అబ్బాయి, ఇన్ఫ్యాక్ట్ ఒక అమ్మాయి. సో ఇక్కడ ఇంకొక అమ్మాయి ఉంటుంది, ఇదేమో ఆర్బీఐ, ఇన్ఫ్యాక్ట్ ఇదేమో రివర్స్ రెపో రేటు, ఇదేమో ఎస్డిఎఫ్ అని చెప్పేసి మనం పెట్టి ఉన్నాము. సో ఇన్ఫ్యాక్ట్ వీళ్ళతో జంట ఉన్నారు. అయితే ఇటీవల ఆర్బీఐ రివర్స్ రెపో రేటుకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇటువైపు ఇస్తుంది. సో ఇది మనకి ఇది డైవర్స్డ్ కాలేదు, ఇన్ఫ్యాక్ట్ ఇది ఇంకా రద్దు కాలేదు, కానీ ఇది ఉండంగానే దీనికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇటువైపు ఇస్తుంది అని చెప్పేసి మనం పెట్టి ఉన్నాము. సో అది దీనికి వివరణ పనికి వస్తుంది. రైట్, ఇది ఇంకా మనకు ఏం మారినాయి అంటే సో ఏం మారలేదు అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అని చెప్పేసి ఇది 4.5 అట్లనే ఉన్నది. ఎస్ఎల్ఆర్ అని చెప్పేసి 18 అట్లనే ఉన్నది. ఇదంతా మనం డిస్కస్ చేసి ఉన్నాం ఆల్రెడీ క్లాస్లో. ఒకసారి మీరు ఆ క్లాస్ చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ 1 hour 40 minutes ఉంటుంది. ఈ రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అని చెప్పేసి సిఆర్ఆర్ అని చెప్పేసి ఇదంతా ఉంటుంది. అందులో ఎస్డిఎఫ్ అని చెప్పేసి ఉండదు, ఇది కొత్తగా వచ్చింది కాబట్టి ఉండదు. రైట్, ఎస్డిఎఫ్ ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థలో అదనపు నగదును పీల్చుకోవాలని చెప్పేసి ఈ 6.25గా ఆర్బీఐ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోపల సో మన జీడిపి ఎంత అంటే 7గా అంచనా వేసింది. సో ఫిబ్రవరి మాసంలో 7 ఉండే, ఇప్పుడు 7 కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, మారలేదు మనకు. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ని చూస్తే ఇట్ట 4.5గా అంచనా వేసింది, ఇది కూడా మనకి మారలేదు. సో ఇది ఇన్ఫ్యాక్ట్ జీడిపి రేటు, ఇది ఇన్ఫ్లేషన్, ఇవి మూడు రివర్స్ రెపో రేటు, సిఆర్ ఎస్ఎల్ఆర్ అని చెప్పేసి పిలుస్తున్నాం, ఎస్డిఎఫ్, ఎంఎస్ఎఫ్, బిఆర్ అని చెప్పేసి. ఇది ఫిబ్రవరి మాసంలో మనకి ఇక్కడ కొత్త ఏం వచ్చిందండి? సో ఏం మారలేదు, అదే ఉందో మొత్తం అదే రావడం జరిగింది. సో నెక్స్ట్ ద్రవ్యోల్బణం చాలా ఎక్కువ ఉన్నది, దాన్ని తగ్గించాలి, ఏం చేయాలి? రెపో రేట్ని, రివర్స్ రెపో రేట్ని ఏం చేయాలి? ఈ ప్రశ్న మనకి ఫ్రీక్వెంట్లీగా వస్తుంది. అది మనం బట్టి పట్టద్దు ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ మనం బ్యాంకు దగ్గర డబ్బును ఊహించుకోవాలి. బ్యాంకు దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే ఎక్కువ లోన్ ఇస్తుంది, డబ్బు తక్కువ ఉంటే తక్కువ లోన్ ఇస్తుంది. లోన్లు ఎక్కువ ఇచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఇస్తాము, వస్తు ఉత్పత్తి ఎక్కువ పెరుగుతుంది, మరింతగా మనకి ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. సో అది మనం అట్లా దాన్ని అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే సో దీనికి మీరు ఆన్సర్ చేయండి. ద్రవ్యోల్బణ
నియంత్రణ చర్య అంటే మనం ఏస్తుంది కంట్రోల్ చేస్తున్నాము. ఏ రెపో రేటు పెంచుట, బి రివర్స్ రెపో రేటు పెంచుట, సి ఏ అండ్ బి. దీంట్లో మీరు ఆన్సర్ చేయండి. ద్రవ్యోల్బణం ఎక్కువ ఉన్నది కంట్రోల్ చేయాలంటే ఆర్బీఐ చర్య ఏంటి? రెపో రేట్ని పెంచుతుందా, రివర్స్ రెపో రేట్ని పెంచుతుందా? ఇది మీరు ఆన్సర్ చేయండి. రెండు చేస్తుందా? సో నెక్స్ట్ చూస్తే మనకి దివానీ మస్తానీ పాట వార్తల్లో ఉంది. దివానీ మస్తానీ పాట అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ మన పేరు ఏం పేరు అంటే దీపిక పడుకునే సో బాజీరావ్ మస్తానీ సినిమాలో పాట ఇన్ఫ్యాక్ట్ డ్యాన్స్ చేస్తుంది కదా. ఆ పాట వచ్చేసి ఆస్కార్ యొక్క అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో వచ్చింది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఇది భారతదేశంలో ఫస్ట్ సాంగ్ అట. సో అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో రావడం అనేది అందుకోసం అని చెప్పేసి ఈ పాట మనకి వార్తల్లో ఉన్నది. సో ఈ పాటలో మనకి జిఎస్ ప్యాంట్స్ కొన్ని కవర్ అవుతాయండి. ఆ క్వశ్చన్ రాకపోవచ్చు కానీ ఇందులో ఆ డ్యాన్స్ అనేది కథక్ అట. సో కథక్ మనకి నార్త్ ఇండియాలో వెరీ వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఆ మాటకు వస్తే యూపీలో వెరీ వెరీ ఫేమస్. సో యూపీలో మనకి క్లాసికల్ డ్యాన్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో కథక్ యొక్క స్పెషల్ ఏంటి అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ పర్షియన్ అంశాలు కలిగిన ఏకైక భారతీయ సాంప్రదాయ నృత్యం మనకి కథక్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఎందుకు పర్షియన్ అంశాలు మనకి మేళవింపు జరిగినాయి అంటే దానికి కారణం ఒకటే. సో మొఘల్స్ రాజులు దీన్ని ఎక్కువ పోషించారు కాబట్టి, సో అవధ్ నవాబు కూడా మనకి పోషిస్తాడు కాబట్టి వాజిద్ అలీషా అని చెప్పేసి పిలుస్తున్నాం. సో వాళ్ళ యొక్క పోషకత్వము కారణంగా మనకు కథక్ లోపల పర్షియన్ అంశాలు మిళితమై ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 8 క్లాసికల్ డ్యాన్స్ లోపల ఈ పర్షియన్ అంశాలు ఉన్న ఏకైక నృత్యము అంటే మనకి కథక్ అని చెప్పేసి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి స్పేస్ అండ్ డిఫెన్స్ ఆర్టికల్స్ ఏమి ఈరోజు లేవు. సో నెక్స్ట్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో అదర్స్ అని చెప్పేసి వస్తుంది. ఒక పోలియో వ్యాక్సిన్ మనకి వార్తల్లో ఉంది. సో అది ఇమో వ్యాక్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఇది పోలియో కోసము ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. దీన్ని ఒక కంపెనీ సనోఫీ అని చెప్పేసి ఉంటుంది, ఫ్రెంచ్ కంపెనీ. సో సనోఫీ ఇండియా లిమిటెడ్ ఫ్రెంచ్ డ్రగ్ కంపెనీ ఇది దీన్ని ఆవిష్కరణ చేసింది. సో ఇది మనము పోలియో వ్యాక్సిన్ కోసం అని చెప్పేసి ఉపయోగిస్తాము. ఈ 6 వీక్స్ 14 వీక్స్ లోపల చిన్నపిల్లలకి ఇస్తారు. ఓరల్ పోలియో వేరు, ఇంజెక్టెడ్ పోలియో వ్యాక్సిన్ వేరు, రైట్. అయితే ఇది ఇన్ఫ్యాక్ట్ ఈ ఐమో వ్యాక్సిన్ ఇంతకుముందే అమల్లో ఉన్న షాన్ ఐపీవీ అని చెప్పేసి ఉంటుంది. సో షాన్ ఐపీవీ ఈ సనోఫీ యొక్క వ్యాక్సినే. ఇది ఐపీవీ వ్యాక్సినే అంటే ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సినే. దీన్ని రిప్లేస్మెంట్ చేసింది ఐమో వ్యాక్సిన్ అని చెప్పేసి ఇండియా ఆమోదించింది అట. ఏం లేదు, మనకి సనోఫీ ఇండియా ఫ్రెంచ్ డ్రగ్ మేకర్ అనే సంస్థ ఇంతకుముందు పోలియో వ్యాక్సిన్ని మనకు అందించింది. అది షాన్ ఐపీవీ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ షాన్ ఐపీవీని రిప్లేస్మెంట్ చేస్తూ వచ్చిందే ఐమో వ్యాక్సిన్ అని చెప్పేసి ఉన్నది, అంతే. అయితే మనకి ఈ పోలియో విషయంలో చూస్తే భారతదేశంలో కేసులు ఉన్నాయా? లేవు మనకి. సో చివరి కేసు చూస్తే 2011లో వెస్ట్ బెంగాల్లో జనవరి మాసంలో నమోదైంది. రుక్సన్ బాలిక అని చెప్పేసి పిలుస్తున్నాం. సో బాలిక పేరేంటి? మనకి రుక్సన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. 3 ఏళ్ళు అయిపోయింది కాబట్టి 2014లో ఇండియాని పోలియో ఫ్రీ కంట్రీగా WHO గుర్తించింది. వెరీ ఫేమస్ క్వశ్చన్, రైట్. ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ షాన్ ఐపీవీని రిప్లేస్మెంట్ చేస్తూ వచ్చిన వ్యాక్సినే ఐమో వ్యాక్సిన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇంకా మనకి జిఎస్ పాయింట్ ఆఫ్ బయాలజీలో వస్తుంది. ఈ ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ని కనుక్కున్నది మనకు ఇన్ఫ్యాక్ట్ సాల్క్ అని చెప్పేసి పేరు ఉంటుంది. అదే ఓరల్ పోలియో వ్యాక్సిన్ కనుక్కున్నది మనకి ఆల్బర్ట్ అని చెప్పేసి ఉంటాడు. సో ఈ వ్యాక్సిన్ సృష్టికర్తలు నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి జిఎస్ పాయింట్ ఆఫ్ వచ్చింది, బట్ ఇప్పుడు వస్తలేవండి, రైట్. మనం గ్రూప్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అని చెప్పేసి ఒక షార్ట్ నోట్స్ అని చెప్పేసి పోస్ట్ చేసుకున్నాం కదా. అది వాస్తవంగా మనకి ఇన్ఫ్యాక్ట్ ఏంటిది అంటే ఓన్లీ స్కూల్ పుస్తకాల్లో ఈ 3rd క్లాస్ నుంచి 10th వరకు ఉన్నటువంటి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. అంటే అందులో మనకి ఫిజిక్స్ లెక్కలు కానీ కెమిస్ట్రీ అది కలిపితే అది వస్తుంది అని చెప్పేసి అట్లా ఏం కలుపుడు ఇక్కడ ఏమి ఉండదు. సో కల్పంగా వచ్చింది మనకేమైనా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అది మనం రాస్తాం, అంతే.
రియల్ లైఫ్ సైన్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ నాకు తెలిసి గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయి పరీక్షలకైతే ఆ రియల్ లైఫ్ సైన్స్ సరిపోతుంది. ఈ పర్టికులర్గా పీసీ కానీ ఎస్ఐ కానీ టెక్నికల్ ఎగ్జామ్స్కి అయితే మనకి టెక్నికల్ అంశాలే వస్తాయి కాబట్టి వాళ్ళు మొత్తం అధ్యయనం చేయాలి, ప్రమాణాలు కానీ మిగతా ఫిజిక్స్ అంశాలని అధ్యయనం చేయాలి. బట్ మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకైతే నా వరకు నేను చెప్పేది ఏంటంటే సో రియల్ లైఫ్ సైన్స్ ఇట్ ఈస్ ఎనఫ్. సో మన సైన్స్ వచ్చేదే 20 to 25 మార్క్స్. అందులో సుమారుగా మనకి ఒక 15 మార్కుల వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ సంబంధించినవి వస్తాయి. మిగతా 10 మార్కులలో మనకి ఫిజిక్స్ ఒక 2-3 మార్కులు, కెమిస్ట్రీ 2-3 మార్క్స్, బయాలజీ 2-3 వస్తాయి. దానికోసం అని చెప్పేసి ఎక్కువ మంది చదివే పుస్తకము ప్రసన్న హరికృష్ణ సార్ పుస్తకము. మనకి అది అవసరమే, అది అంత లావు ఉంటుంది. నువ్వు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసము క్వాలిఫై కావడానికి ఇబ్బంది లేదనుకున్నప్పుడు అంత పెద్ద పుస్తకం అవసరం లేదు. ఆ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎనఫ్. గ్రూప్ 2 లాంటి పరీక్షల్లో కొద్ది వరకు అవసరం ఉంటుంది. బట్ అది కూడా ఎంతవరకు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అది సరిపోదు అనుకున్నప్పుడు ఫైన్, ఏమున్నది, సో ఇంకా పెద్ద పుస్తకం దాన్ని అధ్యయనం చేయవచ్చు. ఇదే చదవాలని చెప్పేసి ఇక్కడ నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ పుస్తకం అనేది ఓన్లీ ఫర్ గ్రూప్ 1 గ్రూప్ 2 షార్ట్ నోట్స్ పర్పసే. అంతంత పెద్ద పుస్తకము వద్దు అనుకున్నప్పుడు సైన్స్ మనకి తక్కువ ఇన్ఫ్యాక్ట్ వెయిటేజ్ ఉంది కాబట్టి ఆ సమయాన్ని అంతే మనం వెచ్చించాలి కాబట్టి ఆ విధంగా రాయడం జరిగింది. అది క్లాస్ రూమ్ నోట్స్ వాస్తవంగా. రైట్, నెక్స్ట్ మనకు H5N1 అని చెప్పేసి ఇక్కడ మనకు ఏంటి పెద్ద ప్రాబ్లమ్స్ అంటే సో దేనికి ఎంత ఇవ్వాలనో అంతే ఇవ్వాలి. ఎకనామీకి ఎక్కువ టైం ఇవ్వాలి 150 మార్క్స్ కాబట్టి, సో పాలిటీకి ఎక్కువ ఇవ్వాలి 50 మార్క్స్ కాబట్టి, సోషియాలజీకి ఇవ్వాలి. సో అది మళ్ళీ మనకు జిఎస్లో కూడా చాలా వరకు కవర్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ హిస్టరీకి తెలంగాణ ఉద్యమానికి ఎక్కువ ఇవ్వాలి గ్రూప్ 2 వాళ్ళు 150 మార్క్స్ కాబట్టి. సో దానికి మనం ఎంత కావాలనో అంత చెప్పడం జరిగింది, దీనికి ఎంత కావాలనో అంతే ఇవ్వడం జరిగింది. రైట్, ఎప్పటికైనా సొంత నిర్ణయం తీసుకోవాల్సింది ఆస్పిరెంటే. సో మనకి సోర్స్ అనేది ఉన్నది, ఉపయోగించుకోవాలా వద్దా అని వచ్చేసి ఆస్పిరెంట్ యొక్క ఇష్టం. రైట్, H5N1 వైరస్ చూస్తే మరొకసారి వార్తల్లో వచ్చింది. మనం నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసి ఉన్నాం దీన్ని. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే సో టెక్సాస్ రాష్ట్రంలో అమెరికా ఉంటుంది, ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. తొలిసారిగా పశువుల నుంచి వ్యాపించింది. సో ఇన్ఫ్యాక్ట్ పశువుల నుంచి మనిషికి వచ్చింది కాబట్టి సో మనకి వార్తల్లో ఉంది. ఇంకా చాలా పేపర్లో మనకి ఇది మరో పాండమిక్ అవుతుందా, కరోనాకి మించి ఉంది, అంతకు మించి అని చెప్పేసి మనకు సినిమా డైలాగ్ కనిపిస్తుంది. సో అట్లా మనకి పెద్దగా ఇస్తుంది. బట్ అంతగాని ఇక్కడ ఏమీ లేదు. H5N1 అనేది ఉత్త వైరస్ వాస్తవంగా. ఎందుకోసం అంటే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అనేది మనకు ఆధారాలు లేవు ఫస్ట్ అయితే. సో మనకి ఇది యూఎస్ఏలో 2వ కేసు అండి. ఇంతకుముందు మనకి వచ్చింది అమెరికాలో, అది పక్షుల నుంచి వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది 2వ కేసు అని చెప్పేసి చెప్పొచ్చు, మనుషులకు వచ్చింది. సో 2వది అంటే మనం చూడండి ఎంత రేరుగా వస్తుంది, మనుషులకి చాలా రేరుగా వస్తుంది, మరీ క్లోజ్ కాంటాక్ట్ ఉంటే తప్పించి ఇది రాదు. రైట్, చికెన్ తినొచ్చు అని చెప్పేసి డౌట్ ఉంటుంది. చికెన్ బేసిక్గా తినొచ్చు, మనం ఎక్కువ వేడి చేస్తాం కాబట్టి ఇన్ఫ్యాక్ట్ అది చనిపోతుంది వైరస్ కూడా. సో మంచి ప్రోటీన్ సోర్స్ అంటే తక్కువ కాస్ట్లో చికెనే. రైట్, దీన్ని బర్డ్ ఫ్లూ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ బర్డ్ ఫ్లూ మనకి ఇన్ఫ్యాక్ట్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని చెప్పేసి నెంబర్ ఆఫ్ వైరస్లు ఉంటాయి. సో H5N1 అని చెప్పేసి ఉంటుంది. ఇంకోటి ఇటీవల మనకు H3N8 అని చెప్పేసి ఇటీవల మనకు వార్తల్లో వచ్చింది 23rd ఇయర్లో. ఇది చైనాలో మనకి ఫస్ట్ మానవ కేసు నమోదైంది H3N8 ఇది లాస్ట్ ఇయరే. సో ఫస్ట్ మరణం కూడా చైనా లోపల మనం డిస్కస్ చేసి ఉన్నాము. H5N1 మాత్రం చూస్తే సో మనుషుల్లో ఫస్ట్ది 1997లో వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలని ఇయర్ కంపల్సరీ మనకి వార్తల్లో ఉంది కాబట్టి సో హై లెవెల్లో మనకి ఇష్యూ అయింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో హాంకాంగ్లో వెరీ ఫస్ట్ టైం వచ్చిందండి. ఏమంటున్నా, మనుషుల్లో అంటున్నా. సో పక్షుల్లో చైనాలో రావచ్చు కానీ మనుషుల్లో వెరీ ఫస్ట్ టైం 97 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో 21 ఇయర్లో మనకి హర్యానాలో వచ్చింది. ఇది ఏకైక కేసు అని చెప్పేసి చెప్పొచ్చు. రైట్, ఇది మనకు కొంచెం ఫస్ట్ ఈ న్యూస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. హాంకాంగ్లో వెరీ ఫస్ట్ టైం 97లో వచ్చింది. 2021లో మనకి హర్యానా అనే ఫస్ట్ కేసుని క్లెయిమ్ చేయడం జరిగింది. సో H5N1 వైరస్ మనకి వార్తల్లో ఉంది కాబట్టి డిస్కస్ చేసినాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ కొన్ని మన క్వశ్చన్స్ వస్తాయండి. అయితే ఇది పక్షుల నుంచి వచ్చింది ఓకే, పశువులు కూడా ఓకే, హ్యూమన్ టు హ్యూమన్ మన కేసులు లేవు కాబట్టి రాదు అని చెప్పేసి ఇక్కడ చెప్పలేదు ఎవరు, వస్తా అని చెప్పేసి మనకి ఎవిడెన్స్ లేవు కాబట్టి సో కొద్ది వరకు అది మనకి ప్రశ్న వస్తే రావచ్చు. అంటే హ్యూమన్ టు హ్యూమన్ వెరీ రేర్ అని చెప్పేసి ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అయితే అప్పుడు మనం చాలా భయపడాలి. ఎందుకంటే దీంట్లో మనకి మరణాల రేటు చాలా ఎక్కువ ఉంటుంది. సో కేసులు నమోదు కొన్ని అయినాయి, అందులో సగం మంది చనిపోయినలు, అట్లా మనకి మళ్ళీ డేంజర్ అయ్యేది.
ఏమంటున్నా సుమారుగా 420 మెంబర్స్ ఎంత ఉన్నారు మొత్తం వాళ్ళ లోపల, అందులో 200 మెంబర్స్ చనిపోయినారు కాబట్టి సో కరోనా కంటే చాలా ఎక్కువ. కరోనా 100 మందికి వస్తే ఒకరిద్దరు చనిపోయినారు, అది కూడా ఫస్ట్ వేవ్ అని చెప్పేసి భయపడి చనిపోయినారు. వేరే రోగం ఉండి భయానికి ఆ రోగం ఇంకా ఎక్కువ అటాక్ చేసి చనిపోయింది. సో కరోనా వల్ల చనిపోలే వాళ్ళు. కరోనాతో పోలిసి డేంజర్ అంటే ఇట్స్ డేంజర్, బట్ మనకి హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ లేదు కాబట్టి వెరీ హ్యాపీ అని చెప్పేసి చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనకి ఇంకొకటి ఈఈజీ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది హిందూ ఆర్టికల్ 100 years పూర్తి చేసుకుంది. సో మనకి ఏమొస్తుంది, ఈఈజీ అంటే ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ అని చెప్పేసి వస్తుంది. సో ఎలక్ట్రో అంటే మనకి విద్యుత్ తరంగాలు అని చెప్పేసి వస్తుంది. ఎన్సెఫలిస్ అంటే మనకి బ్రెయిన్ గురించి అధ్యయనం అని చెప్పేసి వస్తుంది. అంటే మన బ్రెయిన్ యొక్క న్యూరన్స్ యొక్క యాక్టివిటీ ఎలా ఉన్నాయని చెప్పేసి ఇది ఒక గ్రాఫ్ రూపంలో డాక్టర్లకి అందిస్తుంది. బ్రెయిన్ యొక్క యాక్టివిటీ మనకు అర్థం చేసుకోవాలంటే డాక్టర్స్ ఇది తీసే దాన్ని ఏమంటారు, ఆ టెస్ట్ పేరు మనకి EEG అని చెప్పేసి వస్తుంది. ఇది 100 years అయిపోయిందంట. 1924లో దీన్ని వెరీ ఫస్ట్ టైం మనకి ఇన్ఫ్యాక్ట్ హన్స్ బెర్గర్ అని చెప్పేసి కనుగొన్నాడు అట. సో పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ 100 years కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు, మనకు బయాలజీలో కూడా వస్తుంది లేండి ఇది. సో నెక్స్ట్ ఐఆర్ ఇష్యూ ఇస్తే మనకి 2 వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ చూస్తే ఇజ్రాయెల్ ఇండియా మధ్య ఒక ఒప్పందం జరిగింది. సో ఒప్పందం పేరు చూస్తే G2G మొబిలిటీ అగ్రిమెంట్ అట, మొబిలిటీ అగ్రిమెంటు. సో G2G అంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్కు. సో వాళ్ళు కార్మిక ఒప్పంద వ్యవస్థ అని చెప్పేసి మనకి ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉండే. ఇప్పుడు సో మనకి ఇజ్రాయెల్లో చాలామంది అంతకుముందు పాలస్తీనా వాళ్ళు కొంతమంది పనిచేసినట్ట. ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా దృష్ట్యా వాళ్ళు పాలస్తీనాకి వెళ్ళిపోయింది కాబట్టి ఇజ్రాయెల్లో మనకి కార్మికుల కొరత అనేది వచ్చింది. దీన్ని భర్తీ చేయాలని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రభుత్వము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది కాబట్టి గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తున్నాం. తొలి దశలో 42,000 మంది మనకు సో కార్మికులు ఇండియా నుంచి ఇజ్రాయెల్కి తరలిపోయారు. సో దట్ ఈస్ కాల్డ్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ మొబిలిటీ అని చెప్పేసి పిలుస్తున్నాం. వెరీ ఫేమస్. మనకి ఆధునిక కాలంలో ఇటువంటి ఒప్పందం అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే గవర్నమెంటే ఒప్పందం చేసుకొని పంపించడం చాలా తక్కువ ఉంటుంది. ఎస్, మనకి గల్ఫ్ కంట్రీస్కి, దుబాయ్కి, ఇన్ఫ్యాక్ట్ బహ్రెయిన్కి, మస్కట్కి ఇట్లా పోతారు. అది గవర్నమెంట్ పంపేయదు. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ వీసా, ఈ పాస్పోర్ట్ అన్ని అప్లై చేసుకొని పని వెతుక్కొని ఎవరో బ్రోకర్స్ మనకు పంపిస్తారు జనరల్గా వస్తే. సో కంపెనీ వీసా అని చెప్పేసి ఇంకా కలివిలి అని చెప్పేసి కొన్ని పదాలు వినిపిస్తాయి. అది వేరు కంప్లీట్గా. ఇది గవర్నమెంట్ టు గవర్నమెంట్ పంపిస్తుంది 42,000 మందిని ఇజ్రాయెల్కి సహాయంగా అని చెప్పేసి, యుద్ధం చేయమని కాదు పని చేయమని చెప్పేసి. ఇది వెరీ ఫేమస్ అగ్రిమెంట్ అనేది. ప్రశ్న వస్తే గిట ఇది హెడ్డింగ్లో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కంట్రీ పేరు అని చెప్పేసి కింద మనకి 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. మోస్ట్లీ 1 లైన్ ఆన్సరే వస్తుంది ప్రశ్న వస్తే గిట. ఒప్పందంలో ఏమున్నది ఆ నెంబరింగ్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ UNHRC హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది మొత్తం 47 మెంబర్స్ ఉంటారు కదా. సో ఇక్కడ మనకు 3 ఏళ్ళ పదవి కాలం ఉంటుంది. ఇందులో ఇండియా కూడా మెంబర్షిప్ అనేది కలిగి ఉంది కాబట్టి సో ఓటింగ్లో పాల్గొన్నది. ఏం ఓటింగ్ మొత్తం అంటే 4 ఉండే మొత్తం తీర్మానాలు. సో ఫస్ట్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్ చూస్తే మనకి జెనీవాలో కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ పాకిస్తాన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ తరపున, OIC తరపున పాకిస్తాన్ తీర్మానం పాలస్తీనాకి సపోర్ట్గా ప్రవేశపెట్టింది. అందుకే మనం OICని కలెక్టివ్ వాయిస్ ఆఫ్ ది ముస్లిమ్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం మనం. అందుకే సో మొత్తం తీర్మానం 4 కదా. అందులో ఒకటి ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ గాజాలో అంటే పాలస్తీనా లోపల కాల్పుల విరమణ అని చెప్పేసి ఒకటి. సో మనకి రంజాన్ మాసం ఉన్నది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఈ కాల్పుల విరమణ చేయాలని చెప్పేసి ఒకటి ఉంటే దీనికి ఇండియా గైర్హాజరు కావడం జరిగింది. మొత్తం 47లో 28 కంట్రీస్ అనుకూలంగా ఓటేసినాయి, ఒక 6 కంట్రీస్ వ్యతిరేకించినాయి, 34 అయిపోయింది కదా. సో 13 కంట్రీస్ వచ్చేసి అబ్స్టెయిన్గా ఉండిపోయినాయి. ఇండియా కూడా అబ్స్టెయిన్గా ఉండిపోయింది. ఎందుకోసం అంటే మీరు ఈ గాజా లోపల ఇజ్రాయెల్ని మాత్రమే మీరు దోషిగా చూపెడుతున్నారు. హమాస్ సంస్థ ఇటువైంది. సో హమాస్ సంస్థనే ఫస్ట్ అటాక్ చేసిందని చెప్పేసి మన ఇండియా కారణం చెప్పేసి గైర్హాజరు అయిపోయింది. సో నోట్స్లో ఇది మొత్తం రాయలేదండి, సరిపోతుంది, ఓటింగ్ సరిపోతుంది. కానీ ఇక్కడ ఎందుకు ఇండియా అబ్స్టెయిన్ అంటే యాజ్ పర్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం చూస్తే కారణం ఏముంది అంటే సో గాజా మనకి ఇన్ఫ్యాక్ట్ హమాస్ అని చెప్పేసి ఉగ్రవాద సంస్థ ఉంటుంది. హమాస్ని ఇక్కడ పేర్కొనలే కాబట్టి ఇజ్రాయెల్ని బదనం చేస్తున్నారని చెప్పేసి మన ఇండియా ఓటింగ్లో పాల్గొనలేదు. నెక్స్ట్ది సో పాలస్తీనా యొక్క స్వయం నిర్ణయ
అధికారం అని చెప్పేసి. సో దీనికి ఇండియా అనుకూలంగా ఓటేసింది. సో ప్రతి కంట్రీకి ఇన్ఫ్యాక్ట్ అధికారం ఉంటుంది, సావనిటీ ఉంటుంది, కాబట్టి మేము గౌరవిస్తున్నామని చెప్పేసి ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేసింది. మొత్తం గైరాదర్ కాలేదు, ఒక్కదానికి అయింది, మిగతా మూడింటికి మాత్రం అనుకూలంగానే ఓటేసింది, పాలస్తీనా ఫేవర్డ్గా ఓటేసింది. మూడో చూస్తే ఈ పాలస్తీనా లోపల మానవ హక్కుల ఉల్లంఘన ఇజ్రాయెల్ చేస్తుంది. ఎస్ కరెక్టే అని చెప్పేసి ఇది కూడా ఇండియా ఓటు వేయడం జరిగింది, మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పేసి. ఇంకా ఈ ఫోర్త్ చూస్తే మనకి సిరియా లోపల గోలెన్ హైట్స్ అని చెప్పేసి ఉంటుంది, ఒక ప్రాంతం ఇది. సో గోలెన్ హైట్స్ యొక్క ఆక్రమణని కూడా ఇండియా ఖండించింది. ఇజ్రాయెల్ ఆక్రమణ చేస్తే మానవ హక్కుల ఉల్లంఘన చేస్తుందని చెప్పేసి తీర్మానాన్ని ఇండియా ఆమోదించింది. సో సిరియన్ యొక్క గోలెన్ లోపల పాలస్తీనా లోపల మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పేసి తీర్మానం ఉంటే ఇండియా ఆమోదించింది. సో మూడింటిని ఇండియా ఆమోదించింది, ఒకదాన్ని అబ్స్టైన్ అయింది. కాబట్టి సో ప్రశ్న వస్తే ఇక్కడ వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉందండి. 4 ఆప్షన్స్ మనకు మంచిగా కనిపిస్తున్నాయి, అంటే క్వశ్చన్ ఫ్రేమింగ్కి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి క్రింది వాటిలో ఇండియా గైర్హాజరైన ఇన్ఫ్యాక్ట్ తీర్మానం ఏంటని చెప్పేసి అనుకూలంగా ఓటు అని చెప్పేసి వస్తే రావచ్చు. కాబట్టి కొంచెం ఇవి 4 ఫోకస్ చేయండి. సో మనం దీన్ని పేపర్లో స్కిప్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పేసి మరీ నొక్కి వక్కాణిస్తున్నా, కంపల్సరీ ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉన్నది. సో నెక్స్ట్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 3D ప్రింటెడ్ మసీద్ అని చెప్పేసి మనకి సౌదీ అరేబియా నిర్మాణం చేస్తుంది. సో సౌదీ అరేబియా 3D ప్రింటెడ్ మసీదు. సో మస్క్యూ మనకి చూస్తే ఏం గుర్తుకు రావాలి కంపల్సరీ? సో 3D ప్రింటెడ్ టెంపుల్ అని చెప్పేసి గుర్తుకు రావాలి. ప్రపంచంలో ఫస్ట్ టెంపుల్ ఏంటి మనకంటే మన తెలంగాణ లోపల ఉన్నదండి, సిద్దిపేట లోపల ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ శ్రీపాద కార్య సిద్ధేశ్వర ఆలయం అని చెప్పేసి ఉంటుంది ఈ ప్రపంచంలో, దాని ఆలయం పేరు అండి అది. సో 3D టెంపుల్ అని చెప్పేసి మనకి ఎవరు అంటే ఈ ఆప్సుజా ఇన్ఫ్రాటెక్ అనే సంస్థ సింప్లీ ఫోర్జ్తోని ఇన్ఫ్యాక్ట్ కనెక్ట్ అయ్యి దీన్ని నిర్మాణం చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, మనం డిస్కస్ చేసుకున్న నవంబర్ కరెంట్ అఫైర్స్ లోపల. సో మనకి తెలంగాణ కరెంట్ అఫైర్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చి నోట్స్ మనం క్లాస్లో డైలీ చెప్తున్నాం కదా, అదే నోట్స్ 3 months కల్పిస్తున్నాను, అంతే ఏం లేదు. ఒకసారి నేను తెలంగాణ గవర్నమెంట్ యొక్క మ్యాగజైన్స్ చూసి 2-3 పాయింట్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేసి ఏమి యాడ్ చేస్తున్నామో క్లాస్ చేసి ఆ 3 months మ్యాగజైన్ నేను నెక్స్ట్ సండేలో కంపల్సరీ ఇస్తాను. రైట్, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ 3D ప్రింటెడ్ మసీద్ అని చెప్పేసి సౌదీ అరేబియా నిర్మాణం చేస్తుంది, వార్తల్లో ఉంది, ప్రపంచంలో ఫస్ట్ది. టెంపుల్లో చూస్తే అయితే మనకి టెంపుల్ పేరు ఏంటి అంటే మసీద్ పేరు పెట్టలేదు, టెంపుల్కి పేరు ఉన్నది శ్రీపాద కార్య సిద్ధేశ్వర టెంపుల్ అని చెప్పేసి మనకి ఇన్ఫాక్ట్ సిద్దిపేట డిస్టిక్ లోపల ఉంటుంది. దీన్ని సింప్లీ ఫోర్జ్ ప్లస్ ఆప్సుజా వాళ్ళు కలిపి నిర్మాణం చేశారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గవర్నమెంట్ పాలసీ చూస్తే మనకు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అని చెప్పేసి 75 days కౌంట్ డౌన్ ప్రోగ్రామ్ని 75 days కౌంట్ డౌన్ ప్రోగ్రామ్ని మనకు సో బీపీ వాడియా గుర్తుపెట్టుకోవాలి. సో బీపీ వాడియా స్పోర్ట్స్ గ్రౌండ్ లోపల ఇన్ఫ్యాక్ట్ ఇది పూణే లోపల ఉంటుంది, ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ మొరార్జీ దేశాయ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ యోగా అని చెప్పేసి, దాంతోపాటు నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేచురోపతి అని చెప్పేసి 2 కలిపి సంయుక్తంగా దీన్ని కండక్ట్ చేస్తున్నాయి. మనం డిస్కస్ చేసి ఉన్నాం ఆల్రెడీ, కొత్తదేం కాదు. 100 days ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇక్కడ ఢిల్లీలో ఉన్న విజ్ఞాన్ భవన్ లోపల ఇన్ఫ్యాక్ట్ మార్చి 13న మనం స్టార్ట్ చేసుకున్నాము. సో సేమ్ మొరార్జీ దేశాయ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ యోగా ప్లస్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేచురోపతి అని చెప్పేసి 2 కండక్ట్ చేసినాయి. మళ్ళీ ఇప్పుడు 75 days అని చెప్పేసి ఉంటుందని మనం డిస్కస్ అప్పుడే చేసినాము. ఇంకా మనకి 50 రోజులు ఉంటుంది, 25 days కూడా ఉంటుంది. సో 4 గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తా 50 రోజులు వచ్చినప్పుడు. కానీ ఇక్కడ చూస్తే మనకు 75 days అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్లేస్ అనేది అవసరం. ఇక్కడ బీపీ వాడి అని చెప్పేసి స్పోర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ పూణే అని చెప్పేసి చూసుకోవాలి. సో మనకి బీపీ వాడి అని చెప్పేసి హిస్టరీలో వస్తుందండి, మోడర్న్ ఇండియా హిస్టరీలో వెరీ ఫేమస్ పర్సనాలిటీ. మనం డిస్కస్ చేసి ఉన్నాము. ఎక్కడ అంటే ఇక్కడ అనిబిసెంట్ యొక్క హోమ్ రూల్ శాఖకి మనకి ఇన్ఫ్యాక్ట్ ఇతను కోశాధికారిగా పనిచేస్తాడు. ఇంకోటి భారతదేశంలో ఫస్ట్ లేబర్ అని చెప్పేసి యూనియన్ని బీపీ వాడియా 1918లో మద్రాస్ లేబర్ యూనియన్ అని చెప్పేసి స్థాపిస్తాడు. వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. మద్రాస్ లేబర్ యూనియన్, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆర్గనైజ్డ్ లేబర్ అని చెప్పేసి పిలుస్తున్నాం.
కార్మిక సంఘాల్లో ఫస్ట్ది బీపీ వాడేది మద్రాస్ లేబర్ అని చెప్పేసి నేమ్ వస్తుంది. వెరీ ఫేమస్ క్వశ్చన్. ఇంకోటి మీరు ఆన్సర్ చేయండి. ఆల్ ఇండియా యూనియన్ ఆఫ్ ట్రేడ్ కౌన్సిల్ యొక్క మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరు? ఇది వెరీ ఫ్రీక్వెంట్లీగా మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో రిపీట్ అయిన క్వశ్చన్ అది. సో ఏఐటియుసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ యొక్క ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ చైర్పర్సన్ ఎవరని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. సో ఏఐటియుసి అని చెప్పేసి ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్. ఈ మద్రాసు లేబర్ కూడా మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో వచ్చింది. నెక్స్ట్ కమిటీలో ఒకటి వార్తల్లో ఉంది, నజ్మీ వజీరీ కమిటీ అని చెప్పేసి ఎక్స్ప్రెస్ కథనం ఇది. సో నజ్మీ వజీరీ కమిటీ ఇన్ఫ్యాక్ట్ మాజీ జడ్జి అండి. ఈ కమిటీని ఢిల్లీ హైకోర్టు నియామకం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఎందుకోసం అంటే ఈ దేశం యొక్క రాజధాని ప్రాంతంలో అడవుల రక్షణ కోసం అని చెప్పేసి నజ్మీ వజీర్ కమిటీ పనిచేస్తుందట. సో ఇతను హైకోర్టు యొక్క మాజీ న్యాయమూర్తి అని చెప్పేసి చూసుకోవాలి. ఢిల్లీ హైకోర్టు అపాయింట్మెంట్ చేసింది నజ్మీ వజీర్ అని చెప్పేసి వెరీ ఫేమస్ కమిటీ. నెక్స్ట్ మనకి స్పోర్ట్స్ చూస్తే గిట్ట ప్యారిస్ ఒలింపిక్స్ మనకి వార్తల్లో ఉంది. జూలై 26న స్టార్ట్ అవుతుంది కదా. ఈ ప్యారిస్ ఒలింపిక్స్ లోపల జ్యూరీ మెంబర్స్ అని చెప్పేసి ఉంటారు కదా. ఈ జ్యూరీస్ మెంబర్స్ లోపల ఒక మహిళ ఇండియన్ నుంచి వెరీ ఫస్ట్ టైం ఎన్నికైంది. సో ప్యారిస్ ఒలింపిక్స్ యొక్క జ్యూరీ మెంబర్లో తొలి భారతీయ మహిళ అని చెప్పేసి ఆమె బిల్క్విస్ మీర్ అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ అండి. సో ఈమె ఆడే ఆట ఏంటి అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు ఆడిన ఆట పేరు మనకి కానోయింగ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో కానోయింగ్ అనేది మనకి దాల్ సరస్సు మీద బోటు మీద ఆడే ఆట ఇది కానోయింగ్ అని చెప్పేసి. సో వన్ ఆఫ్ ది బోటు స్పోర్ట్స్ అది. సో ఈమె మహిళ పేరేంటి మనకి బిల్కిస్ బానో వేరు బిల్క్విస్ మీర్ అని చెప్పేసి అర్థం వస్తుంది. ఫస్ట్ భారతీయ మహిళ కాబట్టి ప్యారిస్ ఒలింపిక్స్ హైయెస్ట్ గేమ్స్ కాబట్టి ప్రశ్న వస్తుంది మనకి రావచ్చు అని చెప్పేసి రాయడం జరిగింది. నెక్స్ట్ మనకు నియామకాలు చూస్తే మినేష్ షా అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. సో మినేష్ షా అని చెప్పేసి సో నేషనల్ కోఆపరేషన్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క చైర్పర్సన్గా నియామకం పొందిండు. సో నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఈ ఫెడరేషన్ లోపల మనకి డైరీ ఫెడరేషన్ లోపల హైయెస్ట్ బాడీ అని చెప్పేసి చెప్తాము. సో ఇక్కడ మినేష్ షా చైర్పర్సన్గా ఎన్నికైండు. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఖలీల్ అన్సారీ వార్తల్లో ఉన్నాడు. జార్ఖండ్ వాసి ఖలీల్ అన్సారీ. ఇతను 92 వయసులో తొలిసారిగా ఓటు హక్కు నమోదు చేసుకున్నాడు కాబట్టి వార్తల్లో ఉన్న వ్యక్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఎన్నికల దృష్ట్యా ప్రతి అంశం ఎన్నికలది ఇంపార్టెంట్ కాబట్టి 92 వయసులో తొలిసారిగా ఓటు హక్కు నమోదు చేసుకుని ఇంతవరకు ఓటు హక్కు అయితే లేదట. సో మన రాష్ట్రం ఏంటి గుర్తుపెట్టుకోవాలి, జార్ఖండ్ అని చెప్పేసి. నెక్స్ట్ రిపోర్ట్స్ మనకి ఒక 3 రిపోర్ట్స్ వార్తల్లో ఉన్నాయండి. సో అందులో ఫస్ట్ రిపోర్ట్ చూస్తే వెరీ ఫేమస్ ఎనర్జీ. ఈ రిపోర్ట్ మనము ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా 2024 అని చెప్పేసి సో భారతదేశంలో విద్యుత్ వినియోగం దృష్ట్యా రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి MOSPA మినిస్ట్రీ వాళ్ళు ఇస్తారు, ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తారు కాబట్టి ఇట్ ఈస్ యాన్యువల్ రిపోర్ట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. రిపోర్ట్లో ఏముంది అంటే 2022-23 ఇయర్కి సంబంధించి గణాంకాలు ఉన్నాయి. ఇందులో తలసరి విద్యుత్ వినియోగం ఎంత అంటే 1015 యూనిట్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గణాంకాలు కంపల్సరీ అవసరం. తలసరిగా మనకి వచ్చే విద్యుత్ వినియోగం ఎంత అంటే వాడకము 1015 అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ ఈ వినియోగం విషయంలో ఎవరు ఎక్కువ అంటే ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఇండస్ట్రీ అని చెప్పేసి ఉన్నది. ఇది 42% అండి. సెకండ్ ర్యాంక్ మనకి డొమెస్టిక్ అంటే మన ఇళ్లలో వాడే విద్యుత్ అండి. థర్డ్ ర్యాంక్ చూస్తే మనకి వ్యవసాయం అని చెప్పేసి ఉన్నది. సో ఫోర్త్ ర్యాంక్ మనకి కమర్షియల్ అంటే వాణిజ్య సంస్థలు అని చెప్పేసి ఉన్నది. సో ఫిఫ్త్ ర్యాంక్ గోస్ టు రైల్వేలో అని చెప్పేసి ఉన్నది. ఈ 5 ఎలా ఉన్నాయి అలా గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తుంది కాబట్టి TSPSC ఇంతమంది ఎగ్జామ్లో వచ్చింది కాబట్టి మరీ గుర్తుపెట్టుకోవాలి. వినియోగం దృష్ట్యా చూస్తే మనకు పరిశ్రమలు అని చెప్పేసి ఎక్కువ ఉన్నది, శాతం కొద్దిగా అవసరం ఉంటుంది. వ్యవసాయం చూస్తే మనకి 17 అని చెప్పేసి ఉన్నది, ఈ 17 గుర్తుపెట్టుకోవాలి. డొమెస్టిక్ చూస్తే మనకి 26 అని చెప్పేసి ఉన్నది ఇది. నెక్స్ట్ మొత్తం విద్యుత్ లోపల సో రెన్యూవబుల్ అనేది చూస్తే 20% ఉన్నది.
నాన్ రెన్యూవబుల్ చూస్తే ఇట్ట 80 అని చెప్పేస్తున్నది. బట్ మనం ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఇది 79.66 అండి ఇది వాస్తవంగా. ఇదేమో 20.33 అని చెప్పేస్తున్నది, 34 అని చెప్పేస్తున్నది. బట్ మనం 28 అని చెప్పేసి రాసుకోవచ్చు, 8 అని చెప్పేసి రాసుకోవచ్చు, ఇది ఇబ్బంది లేదు. రైట్, ఇక్కడ రైట్ ఇక్కడ చూస్తే మనకి సో ఈ 20 వచ్చేసి ఏంటిది, సోలార్ ఎనర్జీ కావచ్చు, లేదా విండ్ కావచ్చు, లేదా హైబ్రిడ్ కావచ్చు అండి. సో మొత్తం వాడే ఎలక్ట్రిసిటీ లోపల 20% రెన్యూవబుల్ అంటే సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, లేదా హైబ్రిడ్ కావచ్చు. మిగతా ఏంటి నాన్ అంటే మనకి సో రెన్యూవబుల్ కాదని చెప్పేసి వస్తుంది. అంటే ఇక్కడ కోల్ వస్తుంది, దాంతోపాటు మనకి న్యూక్లియర్ కూడా వస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది 79 లోపల 77% ఇదే ఉన్నది, ఇదేమో 2 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి బొగ్గు అనేది ఇప్పటికి కూడా అత్యధిక విద్యుత్ ఆధారం అని చెప్పేసి చెప్పొచ్చు. రైట్, ఇంకేం అవసరం అంటే ఈ రెన్యూవబుల్ లోపల చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ ఏ రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి, ఇందులో ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ రాష్ట్రం గోస్ టు రాజస్థాన్ అని చెప్పేసి ఉన్నది. అంటే సోలార్ ప్లస్ విండ్ కలిపి చెప్తున్నా. సో సెకండ్ ర్యాంక్ మనకి పేపర్లో తప్పు వచ్చింది మహారాష్ట్ర అని చెప్పేసి, సారీ సెకండ్ మనకి మహారాష్ట్రనే ఉన్నది. సో థర్డ్ వచ్చేసి మనకి గుజరాత్ ఉన్నది. ఈ పేపర్లో ఈ థర్డ్ స్టేట్ అని చెప్పేసి 2గా ఇవ్వడం జరిగింది. సో రాజస్థాన్ గుజరాత్ కాదు, రాజస్థాన్ మహారాష్ట్ర అని చెప్పేసి చూసుకోవాలి. సో నేను ఆల్రెడీ రిపోర్ట్ని తనిఖీ చేస్తే చెప్తున్నా కాబట్టి ఫస్ట్ ర్యాంక్ రాజస్థానే కరెక్టు, సెకండ్ మహారాష్ట్రని కరెక్టు, 2 కలుపుకుంటే ఇదే మనకు వస్తుంది. రైట్, ఫోర్త్ కర్ణాటక అని చెప్పేసి ఉన్నది. అయితే ఈ 4 రాష్ట్రాలు కలిపి 52% కాబట్టి సో మొత్తం మనకు సుమారు ఇండియా మొత్తంలో సగం కాబట్టి ఇటువంటి ప్రశ్న వస్తుంది. కాబట్టి 4 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. సో 5th ర్యాంక్ మనకు ఏపీ అని చెప్పేసి ఉంది కాబట్టి ఏపీ వాళ్ళు వరుసగా 5 గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు పేపర్లో గుజరాత్ అని చెప్పేసి 2 ఇవ్వడం జరిగింది, 2 కాదు అది 3 అని చెప్పేసి చూసుకోవాలి. రైట్, తెలంగాణ వాళ్ళు ఎంత అంటే మనకి 9th అని చెప్పేసి చూసుకోవాలి. రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో ర్యాంకింగ్ కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు అని చెప్పేసి ఈ రాష్ట్రాలు ఎలా ఉన్నాయో అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఏది ఎక్కువ మనకంటే విండే ఎక్కువ మనకి, సెకండ్ సోలార్ అని చెప్పేసి చూసుకోవాలి. ఇది మొత్తం రిపోర్టు. ఇంతవరకు ఏం వచ్చిందంటే తలసరి వినియోగం ఎంత అని చెప్పేసి వచ్చింది. నెక్స్ట్ వినియోగము రంగాల వారీగా వచ్చింది. సో ఏది ఎంత వాటా అని చెప్పేసి వచ్చింది. ఆ వాటాలో ఏది ఎక్కువ అంటే మనకి సోలార్ ఎక్కువ అని విండ్ ఎక్కువ అని చెప్పేసి చూసుకోవాలి. ఇక్కడ చూస్తే కోల్ అనేది ఎక్కువ అని చెప్పేసి చూసుకోవాలి. ఓవరాల్గా చూస్తే కోల్ ఎక్కువ ఉంటుంది మనకి. రాష్ట్రాల వారీగా చూస్తే 5 ర్యాంకుల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు 4 అయితే కంపల్సరీ అవసరం ఉంటుంది, సగం పైగా 4 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి. సో సెకండ్ రిపోర్ట్ చూస్తే మనకు సెకండ్ది బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్ అని చెప్పేసి బిజినెస్ అనుకూలమైన దేశాలు అని చెప్పేసి సో మనకి ఎకనామిక్స్ట్ అనే సంస్థ ఇస్తుందండి. సో రిపీటబుల్ మనకి ఏంటంటే బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఇండెక్స్, బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఇండెక్స్ అని చెప్పేసి ఉన్నది. దీన్ని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇస్తారు. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు సింగపూర్ అండి, సింగపూర్. సెకండ్ ర్యాంక్ గోస్ టు డెన్మార్క్ అని చెప్పేసి, థర్డ్ ర్యాంక్ గోస్ టు యూఎస్ఏ అని చెప్పేసి, ఇండియా ర్యాంక్ 51 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బిజినెస్ అనుకూల కంట్రీస్ అని చెప్పేసి ఇండియా ఎంత 51 అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ సో డోపింగ్ అథ్లెట్స్ రిపోర్ట్ అని చెప్పేసి సో వాడా సంస్థ ఇస్తుంది. సో ఇందులో ఫస్ట్ ర్యాంకు ఇండియాకి వచ్చిందండి దరిద్రంగా. సో ఎక్కువ డోపింగ్ అథ్లెట్స్ ఇండియా అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 22nd రిపోర్ట్ ఇది. సో ఇన్ఫ్యాక్ట్ సెకండ్ ర్యాంక్ గోస్ టు సౌత్ ఆఫ్రికా అని చెప్పేసి ఉన్నది. ఈ వాడా సంస్థ మనకి ఇంత క్వశ్చన్ వచ్చింది, ఒకసారి చూస్తే ఇది వాడా అనేది మనకి స్విట్జర్లాండ్లో ఉన్న ఇన్ఫ్యాక్ట్ లాసానా ప్రాంతంలో ఏర్పాటు కావడం జరిగింది. తొలిసారిగా ఒప్పందం చేసుకున్నాము. లాసానా ఒప్పందం ద్వారా అమల్లోకి వచ్చింది వాడా అని చెప్పేసి. అంతర్జాతీయంగా ఈ స్పోర్ట్స్ లోపల డోపింగ్ వద్దని చెప్పేసి నిరోధం కోసం అని చెప్పేసి మన వాడా సంస్థ తీసుకొచ్చినాము. ఈ వాడా సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ఇన్ఫ్యాక్ట్ మాంట్రియల్ లోపల ఉంటుంది. ఈ లాసానా ఏంటి అంటే స్విట్జర్లాండ్లో అక్కడ ఏర్పాటైంది. సో హెడ్ క్వార్టర్ ఏంటి మనకి మాంట్రియల్ అని చెప్పేసి కెనడా దేశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి.
రైట్, ఇది మనకి ఇంకో రిపోర్ట్ వార్తల్లో ఉన్నది. ఇంకొకటి మనం మొన్న ఈ ఫోర్బ్స్ జాబితా అని చెప్పేసి డిస్కస్ చేసినాం కదా, సో రిచ్ మ్యాన్ లిస్ట్ అని చెప్పేసి, అందులో అతి పిన్న వయస్కురాలని చెప్పేసి లోవియా వోయిట్ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆమె ప్రశ్న వస్తే రావచ్చు. ఈమె డిగ్రీ చేస్తున్న స్టూడెంట్ అట. సో వాళ్ళ తాత ఆస్తి వచ్చింది కాబట్టి సో అతి పిన్న వయస్కురాలుగా రికార్డు సృష్టించింది. సో బిలియనర్స్ జాబితా లోపల పిన్న వయస్కురాలు అంటే మనకి లోవియా అని చెప్పేసి వస్తుంది. సో బ్రెజిల్ కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తెలంగాణ చూస్తే శాంతి స్వరూప్ అనే వ్యక్తి చనిపోయిండు. శాంతి స్వరూప్ ఈయనే సో టీవీలో తొలి తెలుగు వార్త శాంతి స్వరూప్ అని చెప్పేసి, సో ఇతను సో విలేకరి ఇన్ఫ్యాక్ట్ టీవీలో వార్తలు చదివే వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం. తొలితరమట, అంటే ఫస్ట్లో ఇతను ఉండేనట. సో ఈయన యొక్క ఫేమస్ చూస్తే మనకి 3 గ్రంథాలు ఉన్నాయండి. ఒకటి అర్ధాగ్ని అని చెప్పేసి ఉన్నది. ఈ అర్ధాగ్ని గ్రంథం అనేది సతీని వ్యతిరేకిస్తూ గ్రంథం అయితే మనకి ఉంటుంది. సెకండ్ది స్పోర్ట్స్ విషయంలో చూస్తే మనకి ఇంకోటి బుక్ అనిపిస్తుంది, అది క్రేజ్ అని చెప్పేస్తున్నది. సో క్రేజ్ బుక్ వచ్చేసి క్రికెట్ మీద రాస్తాడు. ఇంకో పుస్తకం చూస్తే మనకు రాతి మేఘం అని చెప్పేస్తున్నది. సో ఇదేమో భోపాల్ గ్యాస్ యొక్క దాని గురించి ఉంటుంది. సో రాతి మేఘము భోపాల్ గ్యాస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అర్ధాగ్ని సతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. క్రేజ్ అనేది మనకు స్పోర్ట్స్ గురించి ఉంటుంది. సో 3 పుస్తకాలు శాంతి స్వరూపి గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తే రావచ్చు. సో టీవీ న్యూస్ రీడర్ కాబట్టి చెప్పలేము. ఇంకోటి ఈ మివి సంస్థ అని చెప్పేసి ఉన్నది. ఈ మివి సంస్థ మనకు సో ఇన్ఫ్యాక్ట్ ఒక ప్లాంట్ని ఓపెన్ చేసింది ఎక్కడ అంటే తుక్కగూడు లోపల. ఇది మహేశ్వరం మండలం లోపల ఉంటుంది. సో రంగారెడ్డి డిస్టిక్ అండి. ఈ స్వదేశీ ఆడియో పరికరాల తయారీ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి సో నగరాలు పట్టణాల లోపల 24/7 వాటర్ని కల్పిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ వాళ్ళు ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం కలిపి. సో ఒక 4 నగరాలు ఎంపిక చేసుకున్నాయి ఫస్ట్ విడత లోపల. 4 ఏంటి అంటే కరీంనగర్ ఉన్నది, వరంగల్ ఉన్నది, ఖమ్మం ఉన్నది. ఈ 3లలో మనకు స్మార్ట్ సిటీస్ మిషన్ లోపల భాగంగా 24/7 వాటర్ని అందిస్తుందట. ఇంకోటి చూస్తే నిజామాబాద్ అని చెప్పేస్తున్నది. ఇక్కడ చూస్తే అమృత్ 2.0 మిషన్లో భాగంగా దీన్ని సో వాటర్ని 24/7 కల్పిస్తారట. సో ఏంటి నిజామాబాద్లో అమృత్ 2.0 పథకంలో భాగంగా అయితే స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం లోపల 24/7 వాటర్ కల్పిస్తారట. సో మొత్తం మీద తెలంగాణ లోపల ఎన్నికైన 12 మున్సిపాలిటీ కార్పొరేషన్లు అయితే తొలి విడతలు మొత్తం 4 వచ్చినాయి. 4 మనకి కరీంనగర్, వరంగల్, ఖమ్మం అని చెప్పేసి నిజమని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఆటోమొబైల్ రంగంలో టీ హబ్ అనేది నవకల్పనల ప్రోత్సాహం చేయాలని చెప్పేసి ఒప్పందం చేసుకున్నది రెనో నిస్సాన్ అనే కంపెనీతోని. సో రెనో నిస్సాన్ కంపెనీ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఆటోమొబైల్ పరిశ్రమ లోపల నవకల్పనలు ప్రోత్సహించాలని చెప్పేసి ఒక ఇన్నోవేషన్ ఛాలెంజ్ని టీ హబ్ సంస్థ కండక్ట్ చేస్తుంది. టీ హబ్ ఇది ఏది వచ్చినా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నితీష్ రెడ్డి మనకి వార్తల్లో ఉన్నాడు. ఇతనిది ఏపీ అండి, తెలుగు వ్యక్తి. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన ఫస్ట్ తెలుగు ఆడాడు అని చెప్పేసి మొన్న ఐపీఎల్ లోపల తొలిసారిగా ఆడాడు. అంటే అంతకుముందు ఆడినారు కానీ ఈ ఐపీఎల్లో ఫస్ట్ తెలుగు వ్యక్తి కాబట్టి చెప్పలేం, ప్రశ్న వస్తే రావచ్చు కాబట్టి పేరు గుర్తుపెట్టుకోవాలి. సో మనం అన్నీ చదువుతున్నాం, ఒకటి పెద్ద ఇబ్బంది అయితే మనకి ఏమీ లేదు. రైట్, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ మనకి వార్తల్లో ఉన్న అంశాలు. ఒకసారి ఇది ఆన్సర్ చేయండి. సో ఇన్ఫ్యాక్ట్ ఏది ద్రవ్యోల్బణము కంట్రోల్ చేయడానికి రెపో రేట్ని ఏం చేస్తుంది, రివర్స్ రెపో రేట్ని ఏం చేస్తుంది, మీరు ఎలా దీన్ని థింక్ చేయాలి అంటే సో బ్యాంకుల దగ్గర నగదు ఎక్కువ ఉన్నట్లయితే సో ఎక్కువ ఇంట్రెస్ట్ తెచ్చినట్లయితే ఏం చేస్తారు అని చెప్పేసి మీరు ఆన్సర్ దాన్ని ఆలోచిస్తే ఈజీ ఆన్సర్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.